Hello viewers, how are you? Welcome back to Amma's Food Wishes. బిస్బెల్లి పచ్చి చేసుకుందాము. అందుకోసం 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలా. జనరల్గా 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ కందిపప్పు తీసుకుంటారు, కానీ స్టమక్ అప్సెట్ అవుతుందేమోనని నేను హాఫ్ గ్లాస్కి మాత్రమే తీసుకున్నాను. ఈ రెండింటిని వాష్ చేసేసుకుని మనము ఇలాగా ఈ కుక్కర్లో వేసేసుకుందాం అన్నమాట. ఈ వాష్ చేసి ఇందులో పోసేసుకున్నాము. మామూలుగా 1.5 గ్లాస్ కదా, 3 గ్లాసెస్ కనుక పోసుకుంటే సరిపోతుంది. అది పొడి పొడిలాడుతూ వస్తుంది, కానీ మనము 6 గ్లాసెస్ పోసుకోవాలి. సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసెస్, 3 గ్లాసెస్, 4 గ్లాసెస్, 5 గ్లాసెస్, 6 గ్లాసెస్. ఇది కుక్ చేసేసుకుందాం. మనము ఇప్పుడు పక్కన కళాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, తర్వాత నెయ్యి. ఇది పడను అంటుంది. దీనికి నెయ్యి కమ్మదం వేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనము ఇలా క్యాషూ నట్స్ అన్నమాట, ఇది వేసుకునేసి ముందుగా ఫ్రై చేసుకుందాం. వీటిని తీసేద్దాము. ఫ్రై అయిపోయినాయి. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలా. బీన్స్, ఆనియన్, టమాటో, ఇది నూర్కూలు అన్నమాట. తర్వాత కొద్దిగా పుదీనా, క్యారెట్, ఆ నెక్స్ట్ ఏమో గ్రీన్ పీస్ అన్నమాట, బఠానీ. వీటన్నిటిని కూడా ఇప్పుడు మనము ఇలాగా ఇందాక గ్రైండ్ చేసాం కదా, వేడి చేసుకున్నటువంటి దాంట్లో ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనము ఇలాగా రాళ్ళ వేసేసుకుందాము. ఆ నెక్స్ట్ ఇలాగా బిస్బెల్లిగా పౌడర్ వేసేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మంచి అరోమా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ముందుగా నానబెట్టుకుంటే ఈ చింతపండు రసాన్ని వేసేసుకుందాం. అలాగేను ఇందులోకి ఇలాగా బెల్లం వేసేసుకుందాం. ఇది కుక్ అయిపోయింది, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు మనము ఈ కుక్కర్లోను ఇందాక పప్పు అన్నము కుక్ చేసుకున్నాం కదా, దాన్ని అంతటినీ కూడాను దీంట్లోకి ఇలాగా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇది పడను అంటుంది. ఇది చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని టెంప్టింగ్గా ఉంది. ఎంత కమ్మగా ఉంటుందో ఇది నేను చెప్పలేను. కొద్దిగా తిన్నా కూడాను అసలు ఆకలి అనేది వేయదనమాట, అంత బాగా ఉంటుంది ఇది. ఓకే, ఇప్పుడు దీని మీద ఇలాగా కొత్తిమీర వేసేసుకుందాము. నెక్స్ట్ ఇందాక మనము ఫ్రై చేసుకున్నాం కదా కాజు, అది కూడా వేసేసుకుందాము. లాస్ట్లో మరి కొద్దిగా నెయ్యి వేసేసుకుందాము. మంచి వాసన వస్తుందో. మీరు కూడాను ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి.